ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ఫౌజీ చిత్ర యూనిట్ లో విషాదం నెలకొంది. అబ్దుల్లాపూర్ మేట్ వద్ద ఈ సినిమా షూటింగ్ కు వెళ్తున్న ప్రొడక్షన్ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ప్రొడక్షన్ యూనియన్ కు చెందిన ఒకరు మృతి చెందగా మరో 5గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారికి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ప్రభాస్ ఫౌజీ మూవీ షూటింగ్ కి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. తౌటుపల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తూప్రాన్పేటలో ఈ ఘటన జరిగినట్టుగా కూడా పోలీసులకు సమాచారం అందింది. అప్పటికే ప్రొడక్షన్ యూనిట్ కి చెందినటువంటి వ్యక్తి ఒకరు మృతి చెందడము, మరో 5గురు తీవ్రంగా గాయపడడంతో వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించడం జరిగింది. వీరంతా కూడా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ప్రభాస్ హీరోగా నటిస్తున్నటువంటి ఫౌజీ సినిమా షూటింగ్ సందర్భంగా చిత్రీకరించేందుకు హైదరాబాద్ నుంచి యూనిట్ చౌటుప్పల్ మీదుగా తిరిగి వాళ్ళ షూటింగ్ స్పాట్ కి చేరుకుంటుండగా మార్గ మధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. వీళ్ళు ప్రయాణిస్తున్నటువంటి వాహనాన్ని అత్యంత వేగంగా మరో వాహనం ఢీకొట్టడంతో ఈ వాహనంలో ఉన్నటువంటి వారంతా కూడా తీవ్రంగా గాయపడినట్టుగా సమాచారం అందుతుంది. ఈ వాహనం వెనక భాగంలో నుంచి వీళ్ళు క్వాలిస్ వాహనంలో ప్రయాణం చేస్తా ఉన్నారు. ఆ క్వాలిస్ వాహనం వీళ్ళు అదుపు తప్పి పక్కన ఉన్నటువంటి రైలింగ్ ని ఢీకొట్టినట్టుగా సమాచారం అందుతుంది. దాంట్లో చిత్ర యూనిట్ కి సంబంధించి మొత్తం 7గురు ప్రయాణం చేపడతా ఉన్నారు. ఆ ప్రయాణంలో ఒకరు స్పాట్ లో చనిపోయారు. అతను వివివి రమణరాజు అంటూ కూడా ఐడెంటిటీ కార్డ్ ని కూడా పోలీసులు సేకరించడం జరిగింది. ఈ క్వాలిస్ వాహనం పక్కన ఉన్నటువంటి రైలింగ్ ని ఢీకొట్టినటువంటి వెంటనే దాంట్లో ఉన్నటువంటి వారంతా కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఆ రైలింగ్ ని మధ్యలో దాటుకొని వాహనం పైకెళ్లి ముందున్నటువంటి సిమెంట్ కడీలని ఢీకొట్టడంతో ఈ ప్రమాద తీవ్రత పెరిగింది అనేది మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. ప్రొడక్షన్ యూనిట్ కి చెందినటువంటి వ్యక్తి ఒకరు ఘటనా స్థలంలో చనిపోయారు. అతను కూడా ఎంవి రాజు, ఆర్వివి రమణరాజు అనే వ్యక్తిగా గుర్తించడం జరిగింది. ఇతను 2017లో మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో జాయిన్ అయ్యాడు. దాంతో పాటు 5గురు తీవ్రంగా గాయపడ్డారు. వీళ్ళందరినీ కూడా ఆసుపత్రిలో చేర్పించాము. చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి తూప్రాన్పేట వద్ద రోడ్డుకి మధ్యలో ఉన్నటువంటి రైలింగ్ ని అదుపు తప్పి ఈ వాహనం ఢీకొట్టడం కారణంగా ఈ ప్రమాదం జరిగిందనేది మాత్రం పోలీసులకు సమాచారం రావడంతో దాంట్లో ఉన్నటువంటి వారిని అందరినీ అప్పటికే ఆసుపత్రికి తరలించి చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబ వివరాలన్నీ కూడా సేకరించడం జరిగింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో హీరో ప్రభాస్ నటిస్తున్నటువంటి ఫౌజీ చిత్ర యూనిట్ షూటింగ్ కోసం వీళ్ళు హైదరాబాద్ నుంచి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా పోలీసులు అందినటువంటి సమాచారం పైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. అదే రవితేజ, ఫౌజీ సినిమా యూనిట్ వాళ్ళు అక్కడ ఏదైతే ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్నారో హాస్పిటల్కి వెళ్లారా? ఈ ఇన్ఫర్మేషన్ మైత్రి మూవీ మేకర్స్ ఇటు సినిమా యూనిట్ కి తెలిసినటువంటి వెంటనే వారి తరఫున మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏ ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నాడు, మరణించినటువంటి వ్యక్తి ఎక్కడ ఉన్నాడు అనే దానిపై కూడా వివరాలు సేకరించి వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారాన్ని షేర్ చేయడం జరిగింది. వీళ్ళు ఫౌజీ సినిమా చిత్ర నిర్మాణం కోసం వీళ్ళు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. అది కూడా పక్కనే ఉన్నటువంటి రైలింగ్ ని ఢీకొట్టింది అనే దానిపై కూడా ఇన్ఫర్మేషన్ ని వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఎన్ని రోజుల పాటు చికిత్స అందించాల్సి ఉంటుంది, ఏ సిచ్యువేషన్ లో ఉన్నారు, ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారు అనే ఒక వివరాలు కూడా వైద్యుల నుంచి కుటుంబ సభ్యులకు ఆ వివరాలు కూడా ఈ సినిమా చిత్ర యూనిట్ కి సంబంధించినటువంటి లీడ్ చేసేటువంటి మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లు ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని షేర్ చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు మైత్రి మూవీ మేకర్స్ నుంచి కానీ ఫౌజీ చిత్ర యూనిట్ నుంచి కానీ ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఎలా జరిగింది, ఎవరెవరు గాయపడ్డారు, ఎలా అతను చనిపోయాడు, మైత్రి మూవీ మేకర్స్ తరఫున లేదా చిత్ర యూనిట్ తరఫున బాధితులకు ఏదైనా నష్టపరిహారం చెల్లించడము లేదా వాళ్ళ ఆరోగ్య స్థితికి సంబంధించి అన్ని మేము అండగా ఉంటాము అనే ఒక సమాచారం ఇప్పటి వరకు వెల్లడించలేదు. కాబట్టి ఇప్పుడిప్పుడే ఈ అంశం కాస్త వెలుగులోకి వచ్చిన తర్వాత చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబాలకు మాత్రం మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఆ సమాచారాన్ని షేర్ చేశారు. గాయపడ్డటువంటి వారి కుటుంబ సభ్యులకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగింది అంటూ మాత్రం పోలీసులు భావిస్తా ఉన్నారు. డ్రైవర్ వివరాలు కూడా సేకరిస్తా ఉన్నారు. ఈ చనిపోయినటువంటి వ్యక్తి
ఏ ప్రాంతానికి చెందినవాడు అనే ఒక వివరాలు కూడా సేకరించడం జరుగుతుంది. మొత్తం 5 దీంట్లో గాయపడడంతో దాంట్లో 2 సీరియస్ గా ఉన్నారు. వారు కూడా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతా ఉన్నారు. జరగాల్సినటువంటి షూటింగ్ ని నిలుపుకొని అక్కడ లొకేషన్ లో ఉన్నటువంటి వారందరూ కూడా మీరు పరామర్శించడానికి తిరిగి చౌటుప్పల్ దగ్గర ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి బయలుదేరినట్టుగా తెలుస్తుంది సునీత. రైట్, థ్యాంక్ యూ రవితేజ.